వైసీపీ హయాంలో వందల వేల మంది టీడీపీ కార్యకర్తల మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టింది మనందరికీ తెలిసిన విషయమే. 5 ఏళ్ల పాటు ఎవరైతే టీడీపీ కార్యకర్తలు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారో వారి మీద కేసులతో విరుచుకుపడి వారిని కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పే ప్రయత్నం చేసింది. దీని మీద నారా లోకేష్ నిన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక ప్రకటన అయితే చేశారు. త్వరలోనే పార్టీ కార్యకర్తల మీద పెట్టినటువంటి అక్రమ కేసులన్నీ కూడా తొలగించబోతున్నట్టుగా చెప్పారు. కొంతమంది పొంగనూరుకు చెందినటువంటి టీడీపీ కార్యకర్తలు నిన్న నారా లోకేష్ని కలిసి తమ సమస్యలు చెప్పిన నేపథ్యంలో ఆ సందర్భంగా నారా లోకేష్ అయితే స్పష్టమైన హామీ ఇచ్చారు. పొంగనూరు కార్యకర్తల మీదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పెట్టిన అక్రమ కేసులు ఏదైతే ఆధారాలు లేకుండా కేవలం వేధించడం కోసం కేసులు పెట్టారో, రాజకీయంగా కేసులు పెట్టారో వాటన్నిటినీ కూడా ఎత్తివేసే బాధ్యత తాను తీసుకుంటానని దీని మీద ఇప్పటికే న్యాయ సమీక్ష కూడా జరుపుతున్నట్టు చంద్రబాబు గారి నోటీసులో కూడా దీన్ని పెట్టినట్టుగా కూడా నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అతిపెద్ద ఊరటగా చెప్పొచ్చు పాపం. ఎందుకంటే ఈ రోజుకి కూడా ఆ కేసులకు సంబంధించి ఇంకా వాయిదాలకి కోర్టులకి చార్ట్ షీట్లకి తిరుగుతున్నటువంటి పరిస్థితి. కాకపోతే గతంలో కేసు పడిన ప్రతి కార్యకర్తకు లీగల్ సహాయం అందించిన మాట వాస్తవం. తెలుగుదేశం పార్టీ అందించింది. చాలామంది కార్యకర్తల మీద ఆర్థిక భారం పడకుండా వారిని తెలుగుదేశం పార్టీ కాపాడుకుంటూ వచ్చిన మాట వాస్తవం. కానీ కేసు ఎప్పటికైనా తలనొప్పి వ్యవహారమే. చాలామంది టీడీపీ కార్యకర్తలు విదేశాలకు వెళ్ళాలన్నా లేదా ఏదైనా కేసుతో సంబంధం లేనటువంటి పాస్పోర్ట్ తీసుకోవాలన్నా వీటన్నిటికీ కూడా ఈ కేసులు అనేవి అడ్డంకిగా మారటం. కొంతమంది టీడీపీ కార్యకర్తల మీద అప్పట్లో రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. అంటే 1-2 కేసులకే గతంలో రౌడీ షీట్ ఓపెన్ చేసి వేధించినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. సో వాటన్నిటినీ కూడా తొలగించాలనేది మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విన్నవిస్తూనే ఉన్నారు. దాని మీద నారా లోకేష్ అయితే నిన్న స్పష్టమైన ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో త్వరలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నమోదైన ప్రతి అక్రమ కేసును కూడా తొలగిస్తామని చెప్పారు. ఎవరైతే పార్టీ జెండా పట్టుకుని ఆ రోజు కేసులకు గురయ్యారో వారందరికీ అండగా ఉంటామని అప్పట్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఈ రోజుకి వారికి అండగానే ఉన్నారు. అయితే ఈ కేసులు తొలగించడం పట్ల తొలగిస్తే మాత్రం వారికి పెద్ద ఊరటిగా అయితే మారబోతుంది. నిన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో నారా లోకేష్ అయితే కొంతమంది నేతలతో పాటు వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. వాస్తవానికి కూటమి విజయాలను వివరించడానికి ప్రజల్లోకి వెళ్ళాలి. 45 రోజుల పాటు ప్రజల్లోనే ప్రతి కార్యకర్త నాయకుడు ఉండాలని నిన్న నారా లోకేష్ అయితే దిశానిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రత్యేక పాంప్లెట్ తయారు చేయాలంటే రాష్ట్ర కార్యక్రమాలతో పాటు ఆయా నియోజకవర్గంలో ఏ కార్యక్రమాలు నిర్వహించారు, ఆ నియోజకవర్గానికి ఎంత మేరకు సీసీ రోడ్లు వేశారు, ఎక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కల్పించారు, లేదా ఎక్కడ కొత్త భవనాలు నిర్మించారు. సో ఇలాంటి వాటితో ఒక ప్రత్యేకమైనటువంటి పాంప్లెట్ వేసుకుని దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. దీనిలో జనసేన బీజేపీని కూడా భాగస్వామ్యం చేస్తూ వారిని కూడా కలుపుకుని ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి జరిగిన మంచిని వివరించాలి. చేసిన మంచి చెప్పుకోకపోవడం వల్లే గతంలో మనం తీవ్రంగా నష్టపోయాం. కాబట్టి ఈసారి అలాంటి పరిస్థితి రాకూడదు. ప్రతి ఒక్కరికి కూడా కూటమి విజయాలను వివరించాలి. ఇచ్చిన హామీలు ఏ విధంగా అమలు చేశారనేది చెప్పాలని చెప్పి నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. అలాగే ఇక నుంచి వారంలో 4 రోజుల పాటు ఖచ్చితంగా ప్రతి నాయకుడు ప్రజలతో ఉండాల్సిందేనని చెప్పారు. అలాగే సైకిల్ పై అంటే మీరేదో వాహనాల మీద వెళ్ళిపోయి ఎక్కడో కాసేపు కూర్చుని ఒక 10 మందిని కలిసి వచ్చేయడం కాకుండా కుదిరితే నిమ్మల రామానాయుడులాగా సైకిల్ మీద ప్రయాణం చేయండి. ఆ బస్తీల్లో కాలనీల్లో సైకిల్ మీద ప్రయాణం చేస్తే ప్రతి కుటుంబం దగ్గర అవకాశం ఉన్న ప్రతి చోట ఆగి మాట్లాడి పలకరించే అవకాశం ఉంటుందని చెప్పి నారా లోకేష్ అయితే నిన్న నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇక నారా లోకేష్ చెప్పింది ఒకటే, ఆల్మోస్ట్ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. అంటే ఇప్పటి వరకు 2 ఏళ్ల పాటు గతం ఎంజాయ్మెంట్ అయిపోయింది. ఇక నుంచి మళ్ళీ రాబోయే గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలి. కార్యకర్తల్లో అసంతృప్తిని తగ్గించాలి. ఎక్కడైనా సరే ప్రజల్లో ఇంకా అసంతృప్తి ఉంటే దాన్ని తెలుసుకుని దాన్ని పరిష్కరించే బాధ్యత తీసుకోవాలి. ప్రతి సమస్యను కూడా తమ సమస్యగా భావించాలి. కార్యకర్తల్ని ఏ నాయకుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. గతంలో మహానాడు సందర్భంగా కూడా చంద్రబాబు గారు మాట చెప్పారు, మీకు కార్యకర్తలు కావాలా, నాయకుడు కావాలంటే మా కార్యకర్తలే కావాలి. కార్యకర్తలను వద్దనుకున్న నాయకుడు పార్టీకి మాకు వద్దు.
సో ఇదే విషయం నిన్న నారా లోకేష్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కార్యకర్తలను దూరం పెట్టిన ఏ నాయకుడైనా సరే రాజకీయాలకు దూరం అయ్యే పరిస్థితి వస్తుంది. కార్యకర్తల అభిప్రాయమే అంతిమ అభిప్రాయం. సీట్ల కేటాయింపులో కూడా కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే సీట్లు కేటాయించడం జరుగుతుంది. ఐవీఆర్ఎస్తో సహా అనేక రకాలుగా కార్యకర్తల అభిప్రాయాలను నేతలు తెలుసుకుని ఆ తర్వాత టికెట్లు కేటాయిస్తున్నారు. మీ పనితీరు బాగుంటే సరిపడదు, కార్యకర్తలను కూడా కలుపుకుని ముందుకు వెళ్ళాలి, కార్యకర్తల కష్టాల్లో అండగా ఉండాలని చెప్పి నిన్న నారా లోకేష్ చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా చాలా సమస్యలు తన దృష్టికి వస్తున్నాయని వాటన్నిటినీ కూడా స్థానిక నేతలు పరిష్కరించాలని చెప్పారు. గతంలో నారా లోకేష్ ప్రజా దర్బార్ సందర్భంగా వచ్చినటువంటి కొన్ని కీలక సమస్యలను గతంలో మంత్రులకు ఇచ్చి పరిష్కరించే బాధ్యత తీసుకునేవాళ్ళు. సో ఇక నుంచి ఆ బాధ్యత ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు తీసుకోవాలి. నియోజకవర్గంలో వారానికి ఒక రోజు ఖచ్చితంగా ప్రజా దర్బారు నిర్వహించాల్సిందేనని గతంలో నారా లోకేష్ చాలా స్పష్టంగా చెప్పారు. కొంతమంది నేతలు ప్రజా దర్బారు నిర్వహించకపోతే వారందరికీ కూడా పార్టీ ఆఫీసు నుంచి వివరణ నోటీసులు కూడా పంపడం జరిగింది, వివరణ ఇవ్వాలని చెప్పి. దాంతో తర్వాత మర్నాడే వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యి ప్రజా దర్బారు నిర్వహించడం జరిగింది. సో ఏది ఏమైనా పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్లేందుకు నిన్న నారా లోకేష్ అయితే చర్యలు ప్రారంభించారు. దీనికి సంబంధించినటువంటి వార్త ఒకటి ఉందో ఒకసారి చూద్దాం. కార్యకర్తలపై అక్రమ కేసులు ఎత్తివేస్తాం. ఈ నెల 25 నుంచి ఇంటింటికి టీడీపీ 45 రోజుల పాటు నేతలంతా జనంలోనే. కూటమి విజయాలపై భారీ ప్రచారం. వారానికి 4 రోజులు ప్రజల మధ్య. సైకిల్పై వెళితే ఎక్కువ మందిని కలవచ్చు. సర్ ప్రక్రియలో ప్రతి ఓటు కీలకమే కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సో పార్టీ కేంద్ర కార్యాలయంలో నారా లోకేష్ అయితే నిన్న భేటీ అయ్యారు. రాష్ట్రంలో 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించేందుకు ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు అంటే ఇంటింటికి తెలుగుదేశం అంటే డోర్ టు డోర్ ఇంటింటికి తెలుగుదేశం పేరుతో 45 రోజుల పాటు పార్టీ శ్రేణులందరూ కూడా ప్రజల మధ్య ఉండాలని చెప్పి నారా లోకేష్ అయితే నిన్న ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో కలిపి పార్టీ కార్యాలయంలో సమీక్షా సమావేశం అయితే నిర్వహించారు. దీనికి సంబంధించినటువంటి వార్త ఇంకోటి కూడా చూద్దాం. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలపై వైసీపీ హయాంలో నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేస్తామని భరోసా ఇచ్చారు. పార్టీ అధినేత చంద్రబాబు నిర్దేశించిన విధంగా 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటి తలుపు తట్టాలని ఆదేశించారు. వారానికి 4 రోజులు జనంలో తిరగాల్సిందేనని స్పష్టం చేశారు. వీలైతే సైకిల్పై వెళ్లేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగైతే ఎక్కువ మందిని కలిసే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఒక కరపత్రాన్ని తయారు చేసుకోవాలని, దానిలో కూటమి 2 ఏళ్ల విజయాలను వివరిస్తూనే నియోజకవర్గ గ్రామ స్థాయిలో ఏ సంక్షేమ పథకం ద్వారా ఏ వర్గాలకు ఎంత లబ్ధి చేకూరిందనే విషయాలు కూడా పేర్కొనాలని సూచించారు. 45 రోజుల పాటు ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఏ రోజు ఎవరెవరు జనంలోకి వెళ్ళారనే సమాచారాన్ని మేము తెలుసుకుంటామని కూడా నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. ఇక ఈ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో జనసేన బీజేపీలను కూడా కలుపుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి నారా లోకేష్ అయితే దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది కీలక నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నారా లోకేష్ అయితే మాట్లాడటం జరిగింది. సో రాష్ట్రంలో అభివృద్ధి కొత్త పుంతలు దొక్కుతుందని, దాంతోపాటే సంక్షేమ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామని తెలిపారు. చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే మన కష్టం బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలిపోతుంది. 2014-19 నడుమ చేసిన తప్పుని చేసిన మంచిని చెప్పుకోలేకపోయామని, ప్రత్యర్థులు విష ప్రచారాన్ని అడ్డుకోలేకే ఓడిపోయామని గుర్తు చేశారు. ఈ నెల 20 నుంచి సీఎంతో పాటు ప్రతి ఒక్కరూ జనంలోకి వెళ్తామన్నారంటే అటు నారా లోకేష్ దగ్గర మొదలుపెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర మొదలుపెట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమంతో అయితే ముందుకి వెళ్ళబోతున్నారు. అంటే మొత్తంగా చేసిన ప్రతి పనిని బలంగా చెప్పుకోవాలి అనే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి స్థాయి చంద్రబాబు గారే ఇంటింటికి వెళ్తానంటే ఇక పార్టీ నేతలు వెళ్ళకపోతే ఎలాగా? సో ఒక్క ఓటు కూడా వదలొద్దని చెప్పారు. ఏదైతే ప్రస్తుతానికి సర్ జరుగుతుందో దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి, ఒక్క ఓటు కూడా నష్టపోవద్దని నారా లోకేష్ అయితే నాయకులకి కార్యకర్తలకైతే సూచించారు. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు లోకేష్తో విడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలపై నమోదైనటువంటి అక్రమ కేసులన్నీ ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటారు
పరిష్కరించుకుంటామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ సమస్యలు లోకేష్ దృష్టికి తీసుకొస్తే సంబంధిత నాయకులకు వాటిని వివరించి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని కూడా నారా లోకేష్ అయితే ఆదేశించడం జరిగింది. మొత్తంగా 2 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తివేతకు సంబంధించి నారా లోకేష్ నుంచి ఒక హామీ రావడంతో ఆ కార్యకర్తలందరూ కూడా కొంచెం హ్యాపీ అన్నమాట వాస్తవం. ఎందుకంటే గత 2 ఏళ్లుగా చాలామంది ఇంకా కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నమాట వాస్తవం. సో అలాంటి వారందరికీ కూడా ఈ కేసులు ఎత్తేస్తే అతిపెద్ద ఊరటగా మారుతుంది. వాస్తవానికి కేసులు ఎత్తేయడం అనేది అంత ఈజీగా జరిగే ప్రక్రియ కాదు. మనం అనుకుంటాం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తలుచుకుంటే అయిపోదా అంటే, కేసులు ఎత్తేయడం అనేది కొంచెం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది. కొన్ని న్యాయ సలహాలు తీసుకుని కొన్ని కేసులు ఎత్తివేయడానికి కోర్టులు కూడా ఒప్పుకో. సో కాబట్టి న్యాయ సమీక్ష తీసుకుని న్యాయ సమీక్షకు పంపి న్యాయ సలహా తీసుకుని ఆ తర్వాత అసలు ఎన్ని కేసులు ఉన్నాయి, ఇందులో అక్రమంగా కేసులు పెట్టిన కేసులన్నీ పొలిటికల్ కేసులేనా లేదా వ్యక్తిగత కేసులేమన్నా, ఇవన్నీ కూడా పరిశీలించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా మొత్తంగా నారా లోకేష్ ఇచ్చిన హామీతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హ్యాపీగా ఉన్నారనేది మాత్రం వాస్తవం.